श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् जलज्येष्ठनिभाकारं जगदीशपदाश्रयं जगतीतलविख्यातं जगन्नाथगुरुं भजे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ కరుణిపుదె మగె మంగళవా. నిన్నటి రోజున మన హరికథామృతసారము పాఠమునందు జగద్గురువులైనటువంటి శ్రీ మధ్వాచార్యుల వారిని స్తోత్రం చేసి వారి అనుగ్రహాన్ని జగన్నాథదాసుల వారు ప్రార్థించినారు. ఈరోజు 9వ పద్యంలో కూడా మధ్వాచార్యుల వారినే స్తోత్రం చేస్తూ ఉన్నారు. మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి తత్వాన్ని కూడా ఈ పద్యంలో చెప్పి అటువంటి తత్వాన్ని ప్రతిపాదించినటువంటి ఆనంద తీర్థులను స్మరిస్తూ ఉన్నారు ఈ పద్యంలో. పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మಕನೆ ದೈವಕ ಪಂಚಮುಖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ ಪಂಚವಿಂಶತಿ ತತ್ವತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳ್ದ ಭಾವಿ ವಿರಿಂಚೆಯನಿಪ ಆನಂದ ತೀರ್ಥರ ನೆನೆವೆನನುದಿನವೂ. పదచ్ఛేదము. పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక పంచముఖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ ಪಂಚವಿಂಶತಿ ತತ್ವ ತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳ್ದ ಭಾವಿ ವಿರಿಂಚಿಯನಿಪ ಆನಂದ ತೀರ್ಥರ ನೆನೆವೆನು అనుదినవు. నెనెవే అనుదినవు. ఇక ప్రతిపదార్థం. పంచభేద 5 భేదములతో ఉన్నటువంటి ఈ ప్రపంచమునకు, ప్రపంచం అంటే పంచభేద ప్రకృష్టముగా పంచభేదములు కలిగినటువంటిది కాబట్టి దానికి ప్రపంచము అని పేరు. ఈ పంచభేదాత్మకమైనటువంటి ఈ ప్రపంచమునకు పంచరూపాత్మకనే 5 రూపములతో భగవంతుడు దైవక దైవము అంటే అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ 5 రూపముల భగవంతుడే ఈ పంచభేదములతో కూడుకున్నటువంటి ఈ ప్రపంచమునకు దైవము. పంచముఖ 5 ముఖములు కలిగినటువంటి
రుద్ర, రుద్రుడు 5 ముఖములు కలిగినటువంటి వాడు రుద్ర. శక్రాదిగళు అంటే ఇంద్రాదులు. శ్రీహరిగే అంటే శ్రీహరికి కింకరులు దాసులు. పంచవింశతి తత్వ అంటే పంచవింశతి, వింశతి అంటే 20, పంచ అంటే 5, 20 + 5 లేదా 5 + 20 = 25. 25 తత్వములను తరతమ పంచికెಗಳನ್ನು 25 తత్వములను 5 విధములైనటువంటి భేద తారతమ్యములను 5 విధములైనటువంటి తారతమ్యములను. ఇక పంచికెಗಳನ್ನು అంటే ఈ 5 విధములైనటువంటి భేద తారతమ్యములను ప్రవచించినటువంటి, చెప్పినటువంటి, ప్రతిపాదించినటువంటి భావి విరించి అంటే భవిష్యత్ బ్రహ్మ అంటే భవిష్యత్తున బ్రహ్మ పదవిని పొందినటువంటి వారని ప్రసిద్ధులైన ఆనందతీర్థర మధ్వాచార్యులను అనుదినవు అంటే ప్రతిదినము నెనెవే అంటే స్మరించెదను అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం. ప్రకృష్టమైనటువంటి పంచభేదములతో కూడినటువంటిది ఈ ప్రపంచం. ఇటువంటి ఈ ప్రపంచమునకు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణాత్మకుడైనటువంటి భగవంతుడే ప్రభువు. రుద్రుడు, ఇంద్రుడు మొదలైన వారు అతని సేవకులు, కింకరులు. లోకమునకు 25 తత్వములను, తారతమ్యమును, పంచభేదములను అంటే 25 తత్వాలను, తారతమ్యాన్ని, పంచభేదములను ప్రవచించినటువంటి భావి బ్రహ్మగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆనందతీర్థ భగవత్పాదుల వారిని ప్రతిదినము స్మరించెదను అని ఈ పద్యం యొక్క తాత్పర్యము. ఇక విశేష వివరణలు చూద్దాం. పంచభేదాత్మక ప్రపంచకే అంటే ఈ ప్రపంచము పంచభేదములతో కూడుకొని ఉన్నది అని చెబుతూ ఉన్నారు. ఆ పంచభేదములు ఏమిటి అంటే ఐతరేయ భాష్యము చెబుతూ ఉన్నది. మొదట ఈ జగత్తునకు ప్రపంచ అని పేరు ఎందుకయ్యా వచ్చింది అంటే ప్రపంచో భేద పంచక. ఈ ప్రపంచము 5 భేదములతో కూడుకొన్నది కాబట్టి దీనికి ప్రపంచము అని పేరు వచ్చింది. ఇక ఆ పంచభేదములు ఏవి అని అంటే జీవేశ్వరభిదా చైవ జీవభేద పరస్పరం, జడేశ్వరభిదా చైవ జడభేదస్తథైవ చ, జడజీవభిదా చైవ సత్యోయం భేద పంచకః. ఐతరేయోపనిషత్తు చెబుతూ ఉన్నది. అంతేకాకుండా విష్ణుతత్వ నిర్ణయము కూడా చెబుతూ ఉన్నది. పరమశృతి యందు చెప్పినటువంటి ప్రమాణాన్ని విష్ణుతత్వ నిర్ణయంలో మధ్వాచార్యుల వారు ప్రతిపాదిస్తూ ఉన్నారు, చెబుతూ ఉన్నారు. జీవేశ్వరభిదా చైవ జడేశ్వరభిదా తథా, జీవభేదో మితశ్చైవ జడజీవభిదా తథా, మితశ్చ జడభేదో అయం ప్రపంచో భేద పంచకః అని చెబుతూ ఉన్నారు. 5 భేదములు ఏమిటి అని అంటే జీవుడు, జడ పదార్థము, ఈశుడు, ఈ 3 పదార్థములు. ఈ 3 పదార్థములందు భేదములు ఉంటూ ఉన్నాయి. ఈశ అంటే భగవంతుడు, సర్వోత్తముడైనటువంటి సర్వ నియామకుడైనటువంటి జగద్విలక్షణుడైనటువంటి వాడు భగవంతుడు. ఇక రెండవది జీవులు, చేతనాత్మరు అంటే ఈ జీవులలో
రెండు వర్గములు ఉన్నాయి. ఒకటి స్థావరము, ఇంకొకటి జంగమ వర్గము. తీగలు, చెట్లు, వృక్షములు ఇవి స్థావర వర్గం. అంటే ఉన్న చోట ఉంటాయి కానీ అవి ఇంకొక చోట కదలలేవు. కాబట్టి స్థావర జీవవర్గము ఒకటి. ఇక జంగమ వర్గము అంటే చేతనం, ఒక చోట నుండి కదిలేటటువంటి ఉన్నటువంటిది. వృక్షములు స్థావర వర్గము, అవి జీవములే. ఇక కదిలేటటువంటి, ఒక చోటు నుండి ఇంకొక చోటికి చలించేటటువంటి జీవులు జంగమ వర్గము. వీటిలో మనుష్యులు, పశువులు, క్రిమి కీటాదులు అన్నీ ఉంటాయి. ఇక జడ పదార్థము మూడవది. అంటే చలనము లేనటువంటి, చైతన్యము లేనటువంటి పదార్థం జడ పదార్థము. ఈ భేదాన్ని చెప్పాలి అని అంటే ఈ మూడింటిపైకి రెండు రెండు వస్తువులను తీసుకొని ఈ భేదములను చెప్పాలి. అంటే మూడింటిలో భేదం చెప్పాలి అంటే ఒక రెండు పదార్థాలను తీసుకోవాలి. అంటే ఈశుడు, జీవుడు. ఈశుడు జీవుని మధ్య ఉన్న భేదము. ఇక జడము, జీవుడు, జడము, జీవుని మధ్య ఉన్న భేదము. ఈ విధంగా ఈ పంచభేదములను మనము చెప్పుకుంటూ రావాలి. ఇక మొదట అభేదం అంటే భేదము లేనటువంటిది. ఈ మూడింటిలో ఈశుడు భేదరహితుడు. అంటే అతను అభేదము ఉంటూ ఉన్నది. అంటే పరమాత్మునికి, పరమాత్ముని గుణములకు, పరమాత్ముని రూపములకు, పరమాత్ముని అవతారములకు భేదము లేదు, అభేదం ఉంటూ ఉన్నది. వాడు స్వగత భేద వివర్జితుడు. ఇక ఈశుడు, జీవుడు అంటే భగవంతుడు, జీవుడు, వీరిద్దరి మధ్య భేదం ఉన్నది. ఇది స్వతసిద్ధమైనటువంటిది. ఎప్పటికీ జీవుడు ఈశుడు కాలేడు. అందుకే దాసుల వారు చెప్తారు, ఎరడు ఎందిగు వందాగదు రంగా, అంటే రెండు ఎప్పటికీ ఒక్కటి కాదు అని. అంటే ఈశుడే వేరు, జీవుడే వేరు. జీవుల మధ్య భేదము ఉంటూ ఉన్నది. ఇది స్వతసిద్ధంగా ఉంటూ ఉన్నది. ఇక ఈశుడు జడము అంటే జడ పదార్థము, భగవంతుడు, ఇవి రెండు ఎప్పటికీ ఒక్కటి కాదు. ఈశ జడ మధ్య భేదం ఉంటూ ఉన్నది. దీనికి ఉదాహరణ ఎలాగా మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ భేదాన్ని అని అంటే, ఒక రాతి యందు ఒక భగవంతుని ప్రతిమను చెక్కిన తరువాత శిల్పి, అంతవరకు అది ఒక రాయి. శిల్పాన్ని చెక్కిన తరువాత కూడా అది నారాయణ శిల, విష్ణుశిల అని ఆ రాయిని ఏ ప్రతిమను, ఏ భగవంతుని రూపాన్ని శిల్పి చెక్కి ఉంటాడో ఆ పేరుతో పిలువబడుతుంది. కానీ అది జడ పదార్థమే, రాయే. దానిని తీసుకొని వెళ్ళి గర్భగుడి యందు వేదోక్త మంత్రముల చేత శాస్త్రబద్ధంగా దానిని ప్రతిష్ఠించినప్పుడు, అంటే ఆ నారాయణుని ప్రతిమ, శిలా ప్రతిమయందు, నారాయణుని రూపములో ఉన్నటువంటి ఆ శిలయందు నారాయణుణ్ణి ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అది గర్భగుడిలో ఉన్నటువంటి ప్రతిమ అవుతుంది. ఇక్కడ ఆ ప్రతిమయే భగవంతుడు కాదు. ఎందుకంటే ఆ ప్రతిమ వేరు, భగవంతుడు వేరు. ప్రతిమ కేవలము జడ పదార్థమైనటువంటి రాయి మాత్రమే. రాయి భగవంతుడు కాడు. రాయి జడ పదార్థము వేరు, భగవంతుడు వేరు. అయితే ఆ రాయి యందు, ఆ నారాయణుని శిల యందు, నారాయణుని రూపములో ఉన్నటువంటి శిల యందు భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆ శిల వేరు, భగవంతుడు వేరు. కాబట్టి మనము దేవస్థానానికి వెళ్ళినప్పుడు ఆ శిల ప్రతిమయే
భగవంతుడిని ఉపాసన చెయ్యరాదు. ఆ శిలయందు భగవంతుడు ఉన్నాడు అని మనం ఉపాసన చెయ్యాలి. ఈ భగవంతునికి జడ పదార్థానికి భేదాన్ని మనకు బ్రహ్మసూత్రములలో ఒక సూత్రం ఓం న ప్రతీకే నహి సహా ఓం అని. ఈ సూత్రం అదే చెబుతూ ఉన్నది. శిలయే, ఆ ప్రతిమయే భగవంతుడు కాదు, ఆ ప్రతిమయందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు. మనము దేవస్థానానికి వెళ్ళి గర్భగుడి యందున్నటువంటి ఆ ప్రతిమయే భగవంతుడని ఉపాసన చేస్తే అది అన్యథా ఉపాసన అవుతుంది. అంటే జడ పదార్థమైనటువంటి ఆ ప్రతిమకు, రాయికి మహా చైతన్యమైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు రెండు ఒకటే అని ఐక్య ఉపాసన చేసినట్లవుతుంది. అది తప్పవుతుంది, అనర్థం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రతిమలో భగవంతుడు ఉంటూ ఉన్నాడు అని ఆ జడ పదార్థమైనటువంటి రాయికి, భగవంతునికి, ఈశునికి భేదము చెబుతూ ఉన్నది ఓం న ప్రతీకే నహి సహా ఓం అనేటటువంటి సూత్రం. ఇక జీవుడు అంటే జీవులే, అందరూ జీవులే. అయితే జీవునికి భేదమున్నది. ఇద్దరు ఎప్పటికీ ఒక్కరు కాలేరు. ఆ ఒకరు, ఇద్దరు, ముగ్గురు అనేటటువంటి భిన్నత ఉంటూ ఉన్నది. మనకు అనుభవానికి వస్తుంది నేను, నీవు, వాడు, అతను, ఆమె అని. కాబట్టి అందరు జీవులు ఒక్కటే. జీవుల మధ్య ఐక్యము లేదు, భేదమే ఉంటూ ఉన్నది. జీవునికి భేదమున్నది. ఇది ఒక పంచభేదములలో ఒకటి. మనకు జీవునికి భేదముంటూ ఉన్నది అనేటటువంటిది మనకు అనుభవానికి వస్తూ ఉన్నది. నేను, నీవు, జీవులందరూ ఒకటే అయితే నేను, నీవు, అతడు, ఆమె అనేటటువంటి ఈ భావలో ఒక సూత్రం ఓం న ప్రతీకే నహి సహా ఓం అని. ఈ సూత్రం అదే చెబుతూ ఉన్నది. శిలయే, ఆ ప్రతిమయే భగవంతుడు కాదు, ఆ ప్రతిమయందు భగవంతుడు ఉంటూ ఉన్నాడు. మనము దేవస్థానానికి వెళ్ళి గర్భగుడి యందున్నటువంటి ఆ ప్రతిమయే భగవంతుడని ఉపాసన చేస్తే అది అన్యథా ఉపాసన అవుతుంది. అంటే జడ పదార్థమైనటువంటి ఆ ప్రతిమకు, రాయికి మహా చైతన్యమైనటువంటి సర్వోత్తముడైనటువంటి భగవంతుడు రెండు ఒకటే అని ఐక్య ఉపాసన చేసినట్లవుతుంది. అది తప్పవుతుంది, అనర్థం కలుగుతుంది. కాబట్టి ఆ ప్రతిమలో భగవంతుడు ఉంటూ ఉన్నాడు అని ఆ జడ పదార్థమైనటువంటి రాయికి, భగవంతునికి, ఈశునికి భేదము చెబుతూ ఉన్నది ఓం న ప్రతీకే నహి సహా ఓం అనేటటువంటి సూత్రం. ఇక జీవుడు అంటే జీవులే, అందరూ జీవులే. అయితే జీవునికి భేదమున్నది. ఇద్దరు ఎప్పటికీ ఒక్కరు కాలేరు. ఆ ఒకరు, ఇద్దరు, ముగ్గురు అనేటటువంటి భిన్నత ఉంటూ ఉన్నది. మనకు అనుభవానికి వస్తుంది నేను, నీవు, వాడు, అతను, ఆమె అని. కాబట్టి అందరు జీవులు ఒక్కటే. జీవుల మధ్య ఐక్యము లేదు, భేదమే ఉంటూ ఉన్నది. జీవునికి భేదమున్నది. ఇది ఒక పంచభేదములలో ఒకటి. మనకు జీవునికి భేదముంటూ ఉన్నది అనేటటువంటిది మనకు అనుభవానికి వస్తూ ఉన్నది. నేను, నీవు, జీవులందరూ ఒకటే అయితే నేను, నీవు, అతడు, ఆమె అనేటటువంటి ఈ భావనలు ఉండడానికి సాధ్యం కాదు. కాబట్టి జీవులలో భేదం ఉంటూ ఉన్నది. జీవుడు భిన్న జీవులు ఉన్నారు. ఇద్దరు జీవులు ఎప్పటికీ ఒక్కరు కాదు. జీవునికి మధ్య భేదం ఉంటూ ఉన్నది. పంచభేదములలో ఇది ఒకటి.
ఇంకా మీకు అర్థం కావటానికి ఇంకొక ఉదాహరణ, మనము చేతులు, మనకెక్కడైనా ఒక నేరం జరిగితే చేతి ముద్రలు, వేళ్ల ముద్రలు, చేతి ముద్రలు తీసుకుంటారు పోలీసులు. ఎందుకంటే మన కన్నులైనా మనకు మోసం చేయవచ్చు, చూసినవంతా నిజము అనేటటువంటిది కూడా మనకు ఒక్కొక్కసారి కాదు, చూసినవన్నీ నిజము కాదు అని మన కన్నులు మనలను తప్పుగా మనకు చూపించవచ్చు. అయితే చేతి వేలి ముద్రలు మనకు ఎట్టి పరిస్థితులలో మనకు విషయాన్ని తప్పుగా చూపించదు. ఎందుకంటే ఈ ప్రపంచమునందున్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల మీరు చేతి వేలి ముద్రలను తీసుకోండి, ఇద్దరి చేతి వేలి ముద్రలు ఒకటిగా ఉండవు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనిషి యొక్క వేలి ముద్రలు ఇంకొక మనిషి యొక్క వేలి ముద్రలతో ఒకటే మాదిరిగా ఉండవు, తేడాగా ఉంటుంది. ఇది మనం చెప్పేటటువంటి మాట కాదు. లాలో ఒక సబ్జెక్ట్ ఉంటూ ఉన్నది. ఎల్ఎల్బి, బీకామ్, బిఎల్ ఎల్ఎల్బి చేసిన వాళ్లకు తెలుస్తుంది. దానిలో ఒక సబ్జెక్ట్ ఉన్నది, లీగల్ జ్యూరిస్ప్రూడెన్స్ అని ఒక సబ్జెక్ట్. ఆ శాస్త్రము చెబుతుంది, ప్రపంచంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల చేతి వేలి ముద్రలు ఎప్పటికీ ఒకటే మాదిరిగా ఉండవు, కొంతైనా తేడా ఉంటుంది. ఇది జీవునికి భేదమున్నది. జీవునికి ఉన్న భేదము నిరూపించటానికి ఒక లౌకికమైనటువంటి ఒక ఉదాహరణ. కాబట్టి ఇద్దరు జీవుల మధ్య ఎప్పుడు భేదమున్నదే కానీ ఐక్యము లేదు. ఇక 5వది జీవుడు జడ పదార్థము. 4వది జీవుడు జడ పదార్థము. జీవుడు జడము ఒకటే కాదు, చైతన్య పదార్థమైనటువంటి జీవుడు చైతన్యము లేనటువంటి జడ పదార్థము ఇప్పటికీ ఇద్దరు ఒక్కరు కారు. అది మనకందరికీ అనుభవానికి వస్తూ ఉన్నది. రాయి జీవుడు ఒకటే అని చెప్తే పిచ్చివాడంటారు. ఇక 5వ భేదము జడము. జడ పదార్థము. ఒక ఎండిపోయినటువంటి ఒక చెక్క ఉన్నది, ఒక ఇనుము ఉన్నది, ఒక రాయి ఉన్నది. రాయి జడ పదార్థమే, ఒక ఇనుము జడ పదార్థమే, ఎండిపోయినటువంటి చెక్క జడ పదార్థమే. అయితే ఇవన్నీ ఒకటే, రాయి, ఇనుము, చెక్క ఒకటే అని మనం చెప్పడానికి సాధ్యం కాదు. జడ పదార్థములే అయినా ఒక్కొక్క జడ పదార్థం మధ్య భేదం ఉంటూ ఉన్నది. ఇది భేదము. ఈ విధంగా 5 భేదములు. భగవంతునికి భేదము లేదు, అభేదమున్నది. అది వదిలిన తరువాత 5 భేదములు ఏవి? ఈశునికి జీవునికి ఉన్నది భేదము, ఈశునికి జడ పదార్థానికి ఉన్న భేదము, జీవునికి ఉన్న భేదము, జీవునికి జడ పదార్థమునకు ఉన్న భేదము, జడ పదార్థమునకు ఉన్నటువంటి భేదము. ఈ విధంగా 5 భేదములు ఉన్నాయి. అందుకే పంచభేదాత్మక ప్రపంచకే ఈ 5 విధములైనటువంటి భేదములు ఉన్నటువంటి ఈ ప్రపంచమునకు పంచరూపాత్మకనే దైవక. 5 రూపములతో కూడుకున్నటువంటి భగవంతుడు వాడే, 5 రూపములతో ఉన్న వాడే భగవంతుడు, దైవము. అంటే ఈ జగత్తును యొక్క నియంత్రణను చేసేటటువంటి వాడు భగవంతుడు. వాడు 5 రూపములతో ఉంటూ ఉన్నాడు. ఆ 5 రూపములు ఏవి అని అంటే అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ, వాసుదేవ, నారాయణ. ఈ 5 రూపములతో భగవంతుడు ఈ జగద్వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. ఇందులో నారాయణుడు మూల రూపము,
ఈ నారాయణుడే జగద్వ్యాపారాన్ని చెయ్యటానికి 4 రూపములను తీసుకుంటూ ఉన్నాడు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ. మూల రూపము నారాయణుడు చేరితే 5 రూపములతో ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్షం అనేటటువంటి 8 కార్యములను చేస్తూ ఉన్నాడు భగవంతుడు. అదే చెబుతూ ఉన్నారు, పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకని దైవక. 5 రూపములతో కూడుకున్న దైవము వాడే. ఆ 5 రూపములు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ. ఈ 5 రూపములలో ఏ రూపములతో ఈ జగత్తు యొక్క ఏ కార్యాన్ని భగవంతుడు చేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇందులో నారాయణుడు మూల రూపమైతే ప్రద్యుమ్న రూపముతో జగత్ సృష్టి చేస్తాడు భగవంతుడు. ఇక అనిరుద్ధ రూపముతో సృష్టించినటువంటి జగత్తును రక్షిస్తాడు. సంకర్షణ రూపముతో ఈ జగత్తును లయ చేస్తాడు, నాశం చేస్తాడు. ఇక వాసుదేవ రూపముతో మోక్షప్రదుడు. వాసుదేవ రూపముతో ముక్తియోగ్య జీవులకు మోక్షాన్ని ఇచ్చేటటువంటి వాడు. అయితే ఈ 5 రూపములందు అభేదముంటూ ఉన్నది, భేదము లేదు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ ఈ 5 రూపములు కూడా అన్నీ భగవంతుడే. 5 రూపముల మధ్య తేడా లేదు, భేదము లేదు. 5 రూపములకు ఒకే విధమైనటువంటి శక్తి సామర్థ్యములు ఉన్నాయి. అప్పుడు మనకు ఒక అనుమానం వస్తుంది, భగవంతుడు ఒక రూపముతోనే, మూల రూపమైనటువంటి నారాయణ రూపముతోనే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి సంహార నియమన బంధ జ్ఞాన అజ్ఞాన మోక్ష కార్యములను చేయవచ్చు కదా. 5 రూపములను ఎందుకు భగవంతుడు తీసుకోవాలి? 5 రూపములతో ఒక్కొక్క రూపముతో ఒక్కొక్క పనిని ఎందుకు చేయాలి అనేటటువంటి ప్రశ్న మనకు తప్పకుండా ఉదయిస్తుంది. అయితే భగవంతుడు అతని యొక్క లీలలు మనకు అర్థం కాదు. భగవంతుడు అఘటనాఘటన సమర్థుడు. దేనినైనా చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి వాడు. అందుకే వాడికి అఘటనాఘటన సమర్థుడు అని వాడు ఒక్క రూపముతో అన్ని పనులు చేయగలడు, అన్ని రూపములతో అన్ని పనులను చేయగలడు. భగవంతుడు అఘటనాఘటన సమర్థుడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ. అంతేకాకుండా భగవంతుని రూపములకు, భగవంతుని అవయవములకు, భగవంతుని అవతారములకు భేదము లేదు, అభేదమున్నది అని చెప్పడానికి ఒక ఉదాహరణ. మనకు హరివాయుస్తుతి యందు, నఖస్తుతి యందు మధ్వాచార్యుల వారు పాంతస్మాన్ పురుహూత వైరి వలవన్మాతంగమాద్యద్ఘట అని నరసింహస్వామి యొక్క నఖములను స్తోత్రం చేస్తారు. అంటే ఆ నరసింహస్వామి యొక్క నఖములు రక్షించుగాక అని వాళ్ళు చేస్తారు. అక్కడ ఎందుకయ్యా అలా చేశారు? నరసింహస్వామినే స్తోత్రం చేయవచ్చు కదా. నఖములు అనేటటువంటిది మన దేహములో అత్యల్పమైనటువంటిది. నఖములకు అల్పశక్తి ఉంటుంది, నరసింహస్వామికే విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. కాబట్టి నరసింహస్వామినే స్తోత్రం చేయవచ్చు కదా. నఖములను ఎందుకు స్తోత్రం చేశారు మధ్వాచార్యుల వారు అని అంటే, ఆ నరసింహస్వామి యొక్క నఖములను స్తోత్రం చెయ్యటం చేత మధ్వాచార్యుల వారు చెబుతూ ఉన్నారు, భగవంతుని అవయవములకు, భగవంతుని అవతారములకు, భగవంతుని రూపములకు భేదము లేదు, అభేదమున్నది. భగవంతునికి ఎంత శక్తి ఉంటూ ఉన్నదో భగవంతుని నఖములకు అంతే శక్తి ఉంటూ ఉన్నది. అదేవిధంగా మూల రూపమైనటువంటి నారాయణునికి ఎటువంటి శక్తి సామర్థ్యాలున్నాయో భగవంతుని అన్ని రూపములకు, ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ, ఈ నారాయణ అనిరుద్ధ, ఈ 4 రూపములకు అంతే శక్తి ఉంటూ ఉన్నది
ఒక భగవంతుని యొక్క నఖము గోరు ఈ జగత్తు యొక్క సృష్ట్యాది అష్టకార్యాలను చెయ్యగలదు. ఇది భగవంతుని సామర్థ్యము. భగవంతుడు అందుకే స్వగత భేద వివర్జితుడు అని చెప్తూ ఉన్నాం. అటువంటప్పుడు ఒక్క రూపముతోనే అన్ని పనులు చేయవచ్చు కదా అంటే, అయితే భగవంతునికి అది ఒక క్రీడ, లీల. అందుకే పురందరదాసుల వారు అంటారు, తెలియదో నిన్నాట తిరుపతియ వెంకట. భగవంతుని ఆటలు, భగవంతుని లీలలు, భగవంతుని యొక్క వ్యాపారములు మన అల్పమైనటువంటి మన బుద్ధికి తెలియదు, గోచరించదు. మనము అల్పజ్ఞానులము. భగవంతుడు ఈ జగత్తు యొక్క అష్టకార్యాలను చెయ్యటం అనేటటువంటిది ఒక లీలగా, ఒక ఆటగా, ఒక క్రీడగా ఈ సృష్ట్యాది అష్టకార్యాలను చేస్తాడు జగత్తును. ఒక్కొక్క పనిని ఒక్కొక్క రూపముతో చేస్తాడు. మనం ముందే చెప్పుకున్నట్లుగా ప్రద్యుమ్న రూపముతో జగత్ సృష్టి, అనిరుద్ధ రూపముతో జగద్రక్షణ, సంకర్షణ రూపముతో జగత్తు యొక్క లయ, వాసుదేవ రూపముతో మోక్షాన్ని ఇవ్వటము అనేటటువంటి ఈ పనులను ఒక లీలగా, క్రీడగా, అనాయాసంగా, అప్రయత్నంగా చేస్తాడు. అది భగవంతుని యొక్క లీల అని చెబుతూ, ఇక దైవక అంటే దైవమే దైవకము. పరమాత్ముడు ఒకడే కాబట్టి ఈ దైవక అనేటటువంటి ఆ పదాన్ని ఇక్కడ జగన్నాథదాసుల వారు చెప్పటం చేత ఈ భగవంతుడు తాను ఒక లీలగా 5 రూపాలను తీసుకొని ఒక్కొక్క రూపముతో ఒక్కొక్క పనిని చేస్తాడు. ఈ జగత్తు యొక్క ఒక్కొక్క పనిని ఒక్కొక్క రూపముతో చేస్తాడు అని చెబుతూ, అందుకే పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక అని జగన్నాథదాసుల వారు ఆ భగవంతుని యొక్క 5 రూపములు, భగవంతుని యొక్క ఆ 5 రూపములతో భగవంతుడు ఈ జగత్తు యొక్క ఏ ఏ పనులను చేస్తాడు అనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఇదే మన మధ్వాచార్యుల వారు ప్రతిపాదించినటువంటి తత్వం. ఈ పద్యంలో ఆచార్యుల వారు ప్రతిపాదించినటువంటి తత్వాన్ని వివరిస్తూ, ఇటువంటి తత్వాన్ని ప్రతిపాదించినటువంటి జగద్గురువులైనటువంటి మధ్వాచార్యుల వారిని, ఆనంద తీర్థుల వారిని నేను స్మరిస్తాను ప్రతిదినము, వారి అనుగ్రహాన్ని కోరుతాను, ప్రార్థిస్తాను అని జగన్నాథదాసుల వారు చెబుతూ ఉన్నారు. ఈ పద్యంలో ఈరోజు పంచభేదాత్మక ప్రపంచకే పంచరూపాత్మకనే దైవక అనేటటువంటి 2 పంక్తుల యొక్క విశేషమైనటువంటి అర్థాన్ని చెప్పటం జరిగింది. ఇక పంచముఖ ಶಕ್ರಾದಿಗಳು ಕಿಂಕರರು ಶ್ರೀಹರಿಗೆ ಪಂಚವಿಂಶತಿ ತತ್ವ ತರತಮ ಪಂಚಿಕೆಗಳನ್ನು ಪೇಳ್ದ ಭಾವಿ ವಿರಿಂಚಿಯನಿಪ ఆనంద తీర్థర నెనవే అనుదినవు అనేటటువంటి ఈ పంక్తులలో ఉన్నటువంటి పదములలో ఉన్నటువంటి విశేష అర్థములను, విశిష్టార్థములను రేపటి మన పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.